సాధారణంగా భారతదేశంలోని చాలా శివాలయాల్లో శివుడు తూర్పు ముఖంగా దర్శనమిస్తే, కానీ తాడిపత్రిలో పెన్నా నది పక్కన ఉన్న బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పశ్చిమం వైపు దర్శనమిస్తారా? శాస్త్రపరంగా చూస్తే పశ్చిమం అనేది సూర్యాస్తమయం, అంటే అంతం కాదు, మార్పు అని. ఇంకొక సిద్ధాంతం ప్రకారం శివుడు సృష్టికర్త మాత్రమే కాదు, పునఃసృష్టి అని కూడా. అంటే జీవితంలో ఆరంభం ఎంత సత్యమో ముగింపు కూడా అంతే సత్యం అని చెప్పడానికి. ఇక్కడ స్థానికులైతే పెన్నా నదిని ఆశీర్వదించడానికని, అలాగే నెగిటివ్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేయడానికని చెప్తారు. పక్కనే ఉన్న పెన్నా నదికి శివలింగం సుమారు 17 నుంచి 18 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే పెన్నా నది సంవత్సరంలో ఎక్కువ భాగం ఎండిపోయినా శివలింగం కింద మాత్రం నీరు నిరంతరం ఉంటుంది. ఇదేలా సాధ్యం? గురించి భూగర్భ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ ఆలయం అక్విఫయర్స్ అంటే భూగర్భ జలం నిల్వ ఉన్న ప్రాంతంలో నిర్మించబడిందని చెప్తారు. 500 సంవత్సరాల క్రితం ఎలాంటి పరికరాలు లేకుండా ఇంత ఖచ్చితమైన స్థలాన్ని మన పూర్వీకులు ఎలా గుర్తించారు? ఇది ఆశ్చర్యం కదా. అప్పటి మన పూర్వీకుల పరిజ్ఞానం ఎంత గొప్పది. ఇదే ఆలయంలో పక్కన ఉన్న విష్ణు ఆలయానికి ముందు భాగంలో 7 రాతి స్తంభాలను తడితే సప్తస్వరాలు వినిపిస్తాయి. సైన్స్ ఏం చెప్తుందంటే ఇది అకాస్టిక్ రెజొనెన్స్ వల్ల అని. కానీ శబ్ద తరంగాలు, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ విజ్ఞాన పరికరాలు లేకుండా వారు ఎలా ఐడెంటిఫై చేశారు? వావ్, ఎంత గ్రేట్ కదా. విజయనగర సామ్రాజ్య పాలనలో పెమ్మసాని రామలింగ నాయుడు 1490-1509 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని ఆర్కిటెక్చర్ అంతా కూడా విజయనగర రాజులే కాదు, చాళుక్యులు, చోళులు వాస్తుశిల్ప శైలిలో ఉంది. ఈ ఆలయ గోడలపై శివపురాణం మొత్తం చిన్న చిన్న శిల్పాల రూపంలో, అంటే మినియేచర్ రూపంలో అద్భుతమైన వివరాలతో చెక్కారు. మాటలో చెప్పాలంటే అప్పటి ప్రఖ్యాత శిల్పకళా చరిత్రకారుడు హిస్టరీ ఆఫ్ ఇండియన్ అండ్ ఈస్టర్న్ ఆర్కిటెక్చర్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన జేమ్స్ ఫెర్గ్యూసన్ అద్భుతాలుగా వర్ణించారు. విజయనగర శిల్పకళ మరియు వాస్తు హంపీలోనే కాకుండా తాడిపత్రిలో కూడా ఉన్నాయి అని ఆయన పుస్తకంలో రాశారు. ఈ ఆలయం గురించి చెప్పుకుంటే పోతే ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఈ ఆలయానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.